హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చి లంచ్ బాక్స్ రెసిపీ అండి. మా బాబు కోసం నేను ప్రిపేర్ చేసినాను. ఇది వెజిటేబుల్ బిర్యానీ అనమాట. సో నార్మల్ రైస్తో సింపుల్గా చేసి చూపిస్తాను మీకోసం. ఇది కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టేసుకున్నాను. దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి. మా పెద్దోడికి అయితే బాగా నచ్చింది. ఇప్పుడు దీనిలో నేను బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకోవాలి. అవి వేసాక కొంచెం అవి కలర్ చేంజ్ అయిపోయింది. దానిలో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, అది కట్ చేసుకొని వేసేసుకున్నాను. అలాగే దీనిలో ఒక 2 మిర్చి మిడిల్కి కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే వెజిటేబుల్స్ చూడండి అన్నీ ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే పచ్చి బఠానీ నైట్ నేను నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేను క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, పొటాటోస్ అలాగే ఇంకా పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నాను. అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. నేను పచ్చి బఠానీ 1 డే ముందే నానబెట్టేసుకున్నానండి. నైట్ నానబెట్టేసుకుంటే సరిపోద్ది. దీనిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే దీనిలో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను. ఎప్పుడు రొటీన్గా కాకుండా వీక్లీ వన్స్ అయినా ఇలాగా వెజిటేబుల్స్ బిర్యానీ చేసి పెట్టండి. పిల్లలు హ్యాపీగా ఫుడ్ తినేస్తారు. అసలు కొంచెం కూడా వదలకుండా తింటారు. ఇలా వెజిటేబుల్స్ తినకుండా ఉన్న పిల్లలకి ఇలా వండి పెడితే బెస్ట్. నార్మల్గా కర్రీలో వెజిటేబుల్స్ చూస్తే పక్కన పెట్టేస్తారు కదా, ఇలా వెజిటేబుల్స్ బిర్యానీ చేసి పెడితే బెస్ట్ అండి. పిల్లలకి చాలా హ్యాపీగా తింటారు. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం. అలాగే నాకు కూడా చాలా ఇష్టం. నా కాలేజ్ టైంలో ఇలాగే చేసుకునేదాన్ని ఈజీగా. ఇలా అన్నీ వేసేసుకున్నాను కదా, దీనిలో ఒక 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ కారం యాడ్ చేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేసుకున్నానండి కారం, ఎక్కువ వేసుకోలేదు. అలాగే ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. నేను అన్ని స్పైసెస్ అన్నీ తగ్గించేసానండి, ఎందుకంటే పిల్లలకు కదా స్పైసీగా ఉంటే మళ్ళీ తినరు. వాళ్ళ కోసం చేసేది మళ్ళీ వాళ్ళకు తినకపోతే నాకు ఏదోలా అనిపించిద్ది. సో అన్నీ తగ్గించి వేసాను. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పెరుగు యాడ్ చేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ అండి, అది చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ అయితే అది యాడ్ చేసేసుకున్నాను. అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిలో నేను వాష్ చేసేసి పెట్టుకున్నాను రైస్, అది యాడ్ చేసుకోవాలి. అంటే రైస్ నానబెట్టిన వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నానండి. నేను సపరేట్గా ఏం వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ అండి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ వాటరే నానబెట్టిన వాటరే దీనిలో యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అనేది బాగా మరిగిపోయిన తర్వాత దీనిలో రైస్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అనమాట. నార్మల్ రైస్కి, బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి 1 గ్లాస్ రైస్కి. ఇదంతా బాగా కలిపేసుకున్నాను. బాగా మరిగిన తర్వాతే నేను రైస్ యాడ్ చేసుకున్నానండి. చూడండి మగ్గుతుంది ఇప్పుడిప్పుడే రైస్. ఇప్పుడు వచ్చేసి దీనిలో షాజీరా పైన వేసుకున్నాను. అది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి బాగా ఉడికిపోతుంది కదా. చూడండి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా కుక్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది, మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. దీనిలో నేను రైతా చేశానండి. ఫైనల్గా మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా నేను రైతా చేశాను మా పెద్దోడికి. చాలా బాగా నచ్చిందంటే ఇంటికి వచ్చి రైతా సరిపోలేదు మమ్మీ అన్నాడు. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే.